Good morning, students. ఇవాళ వీడియో నెంబర్ 14 ఫ్రేజియోగ్రఫీ. ఇవాళ ఫ్రేజియోగ్రఫీ గురించి చెప్పుకుందాం. ఇది చెప్పే ముందు మీకు గ్రామలాక్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో గ్రామలాక్స్ చెప్పాను నేను. అక్కడికి వెళ్ళి గ్రామలాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు రాయండి, డిక్టేషన్ రాసుకొని ట్రాన్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ గ్రామలాక్స్ పేజ్ నెంబర్ 24లో ఉన్నటువంటి గ్రామలాక్స్ ఒకసారి నేను చెప్తాను మీకు. మీరు ఒకసారి రాసుకుంటారా బుక్ తీసుకుని? ఇది మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేసుకుని కరెక్షన్ చేసుకోండి. రైట్? హౌ, వై, బియాండ్, you, large, can, come, go, give, for, have, he, me, him. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 19లో ఒక లైన్ చెప్తాను. ఫస్ట్ లైన్ రాయండి. డూ యూ ఫీల్ ఇట్ రైట్ టు గివ్ ద బాయ్ సో మచ్ మనీ. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 20లో ఒక లైన్ చెప్తాను. థర్డ్ లైన్, యూ షుడ్ వెరిఫై ఈచ్ ఐటమ్ ఆన్ ద బిల్. ఇదండి. మీరు ఏవైతే గ్రామలాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఈ ఎక్సర్సైజ్ 19, 20లో ఇచ్చిన ఆ 2 లైన్లు ట్రాన్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. రైట్? ఇప్పుడు మీకు ఫ్రేజియోగ్రఫీ గురించి చెప్తాను. ఫ్రేజియోగ్రఫీ అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ వర్డ్స్ కానీ కలిపి రాసేటటువంటి దాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. మన షార్ట్ హ్యాండ్లో అయితే ఆ పెన్ లిఫ్ట్ చేయకుండా రాసేటటువంటిది. చూడండి, మీకు పేజ్ నెంబర్ 29 తీస్తే 39 తీస్తే 28 తీస్తే ఇదిగో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఐ థ్యాంక్ యూ అని 3 పదాలు ఉంది. ఇది ఐ థ్యాంక్ యూ ఉన్నాయి. ఈ ఐ థ్యాంక్ యూని ఈ ఫ్రేజియోగ్రఫీలో ఎలా రాశాడంటే పైకి రాశాడు. ఈ చేత ఐ అనేటటువంటిది మొట్టమొదటి వచ్చేటువంటి వర్డ్ ఫారం ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్ వర్డ్ ఫారం కాబట్టి మొత్తం పైకి తీసుకుని వెళ్ళి ఐ థ్యాంక్ యూ అని రాశాడు. ఐ థ్యాంక్ యూ అని రాసినప్పుడు మీకు పెన్ ఏమైనా లిఫ్ట్ చేశాడా? లేదు. అంటే స్పీడ్ పెరగడం కోసం అనమాట. ఐ థ్యాంక్ యూ. ఇది ఫ్రేజియోగ్రఫీ అంటే. మరి ఇక్కడ మళ్ళీ ముందుకెళ్తే ఈ 26వ పేజీకి వెళ్తే దాంట్లో చెప్తాడు, ద బెస్ట్ ఫ్రేజియోగ్రామ్స్ ఆర్ దోస్ విచ్ కంబైన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెసిలిటీ, lineality అండ్ legibility. బెస్ట్ ఫ్రేజియోగ్రామ్స్ ఎలాంటి బెస్ట్ ఫ్రేజియోగ్రామ్స్ అవుతాయంటే ఫెసిలిటీ ఉండాలి. మీకు తెలుగులో మీకు ఆల్రెడీ మీకు చెప్పాను మేము ముందు క్లాసులో, అదే మళ్ళీ ఇక్కడ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రతి అవుట్లైన్కు నేర్చుకునే వారికి ఫెసిలిటేట్ అలాగే లెజిబిలిటీగా ఉండాలి. ఫెసిలిటేట్ అంటే సదుపాయంగాను సులభంగాను, అలాగే లెజిబిలిటీ అంటే
మళ్ళీ రాసినటువంటి దాన్ని ఈజీగా చదవగలగాల. అలాగే లైనియాలిటీ అంటే మనకు తెలిసినటువంటి అవుట్లైన్ ఉండాలి. ఏదో మనకు తెలియని ఏదో తీసుకొచ్చి అక్కడ పెడితే కాదు. ఇదన్నమాట ఫెసిలిటీ, లినియాలిటీ అండ్ లెజిబిలిటీ. తర్వాత ఈ ఫ్రేజియోగ్రఫీ రాసినప్పుడు మరి 2-3 వర్డ్ ఫార్ములు వస్తాయి కదా. ఇక్కడ ఇది 1, 2, 3 వచ్చినాయి. వచ్చినప్పుడు మేము ఈ మరీ పైకి రాసేయకూడదు. ఇది బ్రాడ్ రూల్ అనుకోండి. ఈ బ్రాడ్ రూల్లో మీరు ఎక్కడెక్కడో రాసేయటం కాదు. ఐ థ్యాంక్ యూ ఎక్కడ రాయాలండి? కరెక్ట్గా ఐ థ్యాంక్ యూ కొద్దిగా అలా పైకి ఉంటుంది. అంటే మరీ పైకి రాసేయకూడదు, అలాగే మరీ కిందకి రాసేయకూడదు. ఇలా బాగా కిందకి రాసేయకూడదు. కొంచెం మనకి ఆ మాత్రం గ్యాప్ ఉండేలాగా రాసుకోవాలి. అంటే మనం మళ్ళీ చదవటానికి వీలుగా ఉండాల. చదవాలనుకున్నప్పుడు ఈజీగా చదవగలగాలన్నమాట. అది ఏ ఫ్రేజియోగ్రామ్ షుడ్ బి ఈజీ టు రైట్. ఫ్రేజియోగ్రామ్ ఈజీగా రాయగలగాల. ఇట్ షుడ్ నాట్ ascend too far above nor descend too far below the line, and it must be legible when written. Subject to the observance of these conditions, the practice of phrase writing will greatly increase the writer's fluency and speed. జాగ్రత్తగా రాసుకుంటే, చదవగలిగే అంత క్లియర్గా మీరు రాసుకుంటే స్పీడ్ పెరుగుతుంది. రైట్. తర్వాత నెక్స్ట్ ఏలో చెప్తారు చూడండి. ద ఫస్ట్ వర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రేజియోగ్రామ్ మస్ట్ ఆక్యుపై ది పొజిషన్. మనకింత ముందు చెప్పాం, ది ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇన్ ద వర్డ్ ఆక్యుపైజ్ ది పొజిషన్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ వర్డ్ ఫారం, అక్కడ వోవెల్, ఇక్కడేమో వర్డ్ ఫార్మ్. ఆ వర్డ్ ఫార్ము ఇక్కడ ఐ థ్యాంక్ యూలో ఫస్ట్ వర్డ్ ఫార్మ్ ఏది? ఐ. సో అబౌవ్ ద లైన్ ఐ థ్యాంక్ యూ. రైట్. తర్వాత thus the phrase how can they would be represented by the outline. how can they ఎలా రాస్తాడు? అప్పుడు ఇలా రాశాడు. హౌ థర్డ్ ప్లేస్ ఓవెల్, అది ఆంధ్రే రాస్తాడుగా. హౌ కెన్ దే. వీళ్ళకి ఓవెల్స్ ఉండవండి. ఇంకా ఫ్రేజియోగ్రఫీలో ఓవెల్స్ ఉండవు. చూడండి ఒకసారి ఇక్కడ ఫ్రేజెస్ 28 పేజ్ తీస్తే ఎక్కడైనా ఓవెల్స్ ఉన్నాయా? ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బి, ఐ హ్యావ్ ది, ఇట్లా ఓవెల్స్ తీసేస్తాడు. క్రమేపీ మీకు ఓవెల్స్ అన్నీ కూడా తగ్గించేస్తాడు. రైట్. నెక్స్ట్ ఇంకోటి చెప్పాడు ఇక్కడ. ఏ ఫస్ట్ పొజిషన్ వర్డ్ ఫార్మ్ మే బి స్లైట్లీ రేజ్డ్ ఆర్ లోవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ముందు ఈ విషయం చెప్పిన తర్వాత వేరే చెప్తాను. చూడండి. విత్ మచ్ ఎలా రాయాలి? విత్ ఫస్ట్ ప్లేస్ వర్డ్ ఫార్మ్ కాబట్టి విత్ మచ్ ఇలా రాశాను. ఇక్కడ విత్ ఉచ్, విత్ ఉచ్ అక్కడ రాయాలి. ఇది కూడా అబౌవ్ ద లైన్ రాయాలా. రాయకుండా ఏం చేశాడు ఈయన? విత్ ఉచ్ ఆన్ ది లైన్ రాశాడు. అలాగే విత్ ఈచ్, దీనికి కూడా మనకి అబౌవ్ ద లైనే రాయాలి. ఎంచేత విత్ అనేటటువంటిది గ్రామ్ లాగా అది అబౌవ్ ద లైన్. కానీ ఇక్కడ ఏం చేశాడు? విత్ ఈచ్ త్రూ ద లైన్ రాశాడు. ఎందుకు రాశాడు అంటే, ఇప్పుడు ఈ మూడిట్లకి కూడా అవుట్లైన్ ఒకటే, కానీ మరి ఇది అబౌవ్ ద లైన్ రాశాడు, ఇది కూడా అబౌవ్ ద లైన్ రాస్తే మరి మధ్యన పలుకుతాం. అందుకోసం కన్వీనియంట్ కోసం ఇది కింద దింపుకున్నాడు. విత్ని కొంచెం కింద తీసుకొస్తే ఇది ఆన్ ది లైన్ వస్తుంది. అంటే మనకు ఫస్ట్ వర్డ్ ఫార్మ్ను కొద్ది పైకి కిందకి దింపుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎలాంటి వాటికి మనకి కన్వీనియంట్గా ఉంటే. ఇప్పుడు ఇది కన్వీనియంటే కదా. విత్ మచ్,
విత్ విచ్, విత్ ఈచ్. అది ఇక్కడ చెప్పింది. ఏ ఫస్ట్ పొజిషన్ వర్డ్ ఫార్మ్ మే బి స్లైట్లీ raised or lowered to permit of a following stroke being written above, on or through the line. I thank you with much, with which, with each. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా మీ అందరికి కూడా. ఇక్కడ నెక్స్ట్ చెప్తాడు చూడండి. ఐని గనక కే, ఎం, ఎల్కి కలిపినట్టయితే అది ఆ ఐని షార్టన్ చేయొచ్చు. షార్టన్ చేయొచ్చు అంటే సగం తీసేయచ్చు అనమాట. అలాగా చూడండి ఒకసారి చూడండి. ఐకే షార్టన్ అయిపోయిందా లేదా? ఐ కెన్, ఇది ఇక్కడ పెడితే ఐ కెన్. ఇది ఐయామ్, ఐ షార్టన్ అయిందా లేదా? ఐ విల్ షార్టన్ అయిందా లేదా? ఇక్కడ ఎల్ పెడితే విల్ అయిపోద్ది అనమాట. ఎం పెడితే యామ్ అయిపోద్ది. ఐయామ్, ఇది ఐ కెన్, ఐయామ్, ఐ విల్. అది నెక్స్ట్. విత్ రేర్ ఎక్సెప్షన్స్ ఇట్ ఈజ్ అన్నెసెసరీ టు వొకలైజ్ ఫ్రేజోగ్రామ్స్. ఈ ఫ్రేజోగ్రామ్స్ కొన్ని పూర్తిగా రాయవలసి వస్తుంది, కానీ కొన్ని పూర్తిగా రాయక్కర్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి. హీ మే, హీ మే ఎలా రాయాలి? హీ ఫస్ట్ సౌండెడ్ వర్డ్ ఫార్మ్ ఏంటి? థర్డ్ ప్లేస్ ఓవెల్. ఇది హీ. ఎం ఎలా పెడితే మే అయిపోతుంది, హీ మే అయిపోతుంది. కానీ ఇఫ్, హీ, మే అంటే మీకు ఎగస్ట్రా వచ్చింది. ఇది హీ మే, ఇది హీ మే, ఎగస్ట్రా వచ్చింది ఇఫ్ వచ్చింది. అంటే ఈ హీ మధ్యలో వచ్చినప్పుడు ఇలా రాసేయచ్చు. ఎలాగ? ఇఫ్, ఇఫ్ పెట్టి మళ్ళీ ఇలా రాయక్కర్లా. ఇఫ్ హీ మే ఇలా రాయక్కర్లేదు. రాయకుండా ఎలా రాసేయచ్చు? ఇఫ్ మన గ్రామలాగ్ ఉంది. హీ ఉందా లేదా? గ్రామలాగ్. హీ గ్రామలాగ్ ఏంటి? ఇది. అందుకోసం మీకు ఆ తర్వాత చెప్పినటువంటి గ్రామలాగ్ని మీకు ముందు చెప్పాను. అందుకనే ఇఫ్ హీ మే రాసేయచ్చు. అంటే హీ ఫుల్ ఫారం బదులు గ్రామలాగ్ రాసేయచ్చు. అదే చెప్తారు చూడండి ఇక్కడ. హీ మే, ఇఫ్ హీ మే. చూడండి పేజ్ నెంబర్ 27. హీ షుడ్ నో, హీ షుడ్ నో. ఇఫ్ హీ షుడ్ నో, ఇఫ్ హీ షుడ్ నో. ఎఫ్ త్రుదులైనంటే ఇఫ్. హీ షుడ్ ఎన పెడితే నో, ఇఫ్ హీ షుడ్ నో. ఓకేనా? తర్వాత మనం ఇంతకుముందు ఇది ఒకసారి తీయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 19లో లైన్ నెంబర్ 1లో మనం ఏం చెప్పుకున్నాం? డూ యూ ఫీల్ ఇట్ రైట్ టు గివ్ ద బాయ్ సో మచ్ అని చెప్పాను. చూడండి, సో మచ్. సో మచ్ ఎలా రాసాం? సో మచ్ ఎలా రాసామంటే మీరు ఈ 19 ఎక్సర్సైజ్ 19 చూడండి. సో ఇలా రాసాము, మచ్ ఇలా రాసాం. కానీ ఈ రెండు కూడా కలిపేయచ్చు. ఎలా కలిపేయచ్చు? ఎలా కలిపేయచ్చా? అలా కలిపేస్తే రాయటం కష్టం. అంచేత ఇలా కాకుండా ఈ మచ్చను చూసారా? మచ్చి, మచ్చి మీరు ప్రొనౌన్సియేషన్ ఎలాగొచ్చింది? మా సిహెచ్ వచ్చింది కదా, మచ్చి వచ్చింది కదా. అంటే ఎంచే, ఎంచే
చే రాయొచ్చు. అంటే సోకేమో సో రాతాం, ఎం చే సో మచ్. చూసారా ఇది రాసాడు ఇక్కడ సో మచ్. ఇలా రాస్తే కష్టం, రాయలేడు. అంచేత ఇలా రాయొద్దు, ఇలా రాయొచ్చు. అంటే ఒక్కోసారి మచ్ అనేటువంటిది మన గ్రామ్లాగా ఉన్నా కూడా గ్రామ్లా కాకుండా పూర్తిగా ఎలాగైతే మనకు ప్రొనౌన్స్ అవుతుందో అది రాయొచ్చు. ఈజీగా ఉంటుంది, సో మచ్ ఈజీ. కానీ సో మచ్ ఇలా చేరాయాలంటే కొద్ది కష్టం. అలాగే హౌ మచ్ ఆన్ ది లైన్, హౌ మచ్. అర్థమైందా మీకు? అలాగే వర్ ఉంది. చూడండి వర్, డౌన్వర్డ్ ఆర్ ఉంది కదా అది. అండ్ వర్ ఈజ్ రిటర్న్ ఐదర్ వే. వర్ అనేటువంటిది వస్తుంది మనకి. యూ వర్ అని ఉందనుకో, యూ వర్. యూ వర్ అంటే యాక్చువల్గా ఎలా రాయాలంటే మనం ఇలా రాయాలి వర్. ఈ వరని ఇలాగ రాసేయచ్చు, ఇదిగో వే రే ఇలాగ రాసేయచ్చు, ఇలా కూడా రాసేయచ్చు. ఇది వర్రే, ఇది వర్రే ఫ్రీ జియోగ్రఫీలో. ఇప్పుడు యూకి వర్ డౌన్వర్డ్ ఆర్ కలపండి, ఇలా రాసేసారు. అంటే ఈ రెండిట్లో ఏది కన్వీనియంట్ యూకి రాయడానికి? ఇది కన్వీనియంట్. యూ వర్ రాశాడు చూడండి, యూ వర్. దేకి దే, దే వర్. ఈ దేకి ఏది కన్వీనియంట్? ఇది కన్వీనియంట్, ఇది కన్వీనియంట్ కాదు. అంచేత దేవర్ ఇలా రాశాడు. వే రే, వేరే, రైట్. అలాగే యువర్, ఇఫ్ దే వర్, ఇఫ్ దే వర్. ఇఫ్ హీ వర్, ఇఫ్ హీ వచ్చేటప్పటికి ఏం చేశాడు మనకి గ్రామ్లాగా హీ రాశాడు అనమాట. ఇన్ ఫ్రేజెస్ ఓకే ఇక్కడ దాకా. ఇప్పుడు మీకు ఈ పేజ్ నెంబర్ 27లో డీలో మీకు చెప్పినటువంటి వర్డ్స్ ఏంటి? ఇంకా పైకి వెళ్ళండి. ఐ కెన్, సిలో ఐ కెన్, కే రాస్తే కెన్. మనకు ఆల్రెడీ గ్రామలాగా ఉంది. అయామ్ లేకపోయినా కూడా అయామ్. అయామ్ రాస్తే అయామ్. ఎల్ రాస్తే విల్. అంటే ఫ్రేజెస్లో ఐకి ఎల్ రాస్తే ఐ విల్ అయిపోయింది. ఫ్రేజులో ఐకి ఎం రాస్తే అయామ్ అయిపోయింది. అలాగే ఇక్కడ హీ మే మధ్యలో కనుక హీ వస్తే గ్రామ్లాగా హీ రాశాడు. అలాగే సో మచ్ అనేటటువంటిది ఫుల్గా రాసుకోవచ్చు కొన్ని చోట్ల. అలాగే సో మచ్, హౌ మచ్ అనే చోట. అలాగే వర్ ఫ్రేజోగ్రామ్లో వర్ ఎలా రాయొచ్చు అంటే వే రే రాయొచ్చు, డౌన్వర్డ్ ఆర్ రాయొచ్చు. ఏది కన్వీనియంట్ అయితే అది. ఇక్కడ యూవర్ రాయాలంటే ఇది కన్వీనియంట్ యూవర్. దేవర్ రాయాలంటే ఇలాగా. నెక్స్ట్ ఇఫ్ హీ, మళ్ళీ ఇందాక అలాగే ఇఫ్ హీ మధ్యలో కనుక వచ్చినట్టయితే ఫ్రేజ్ మధ్యలో మనం గ్రామ్లాగ్ హీ రాసేయచ్చు. ఇదండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇన్ ఫ్రేజెస్ ది వర్డ్ హిమ్ షుడ్, చెప్తా. ఇది అయిపోయిన తర్వాత చెప్తా. ఇప్పుడు మనకి గ్రామ్లాగ్స్ చెప్పాం. మీ, హిమ్. ఇది ఈ గ్రామ్లాగ్స్ ఎక్కడయ్యి? పేజ్ నెంబర్ 36. 36 మీకు ముందుగానే ఎందుకు చెప్పానంటే ఒక్కసారి చూడండి. మీ పైకి రాస్తాం, హిమ్ ఆంధ్రలేని రాస్తాం. ఇప్పుడు ఫ్రేజ్లో రావాలి మీ. ఆఫ్ మీ ఎలా రాస్తామండి? ఆఫ్ అబౌవ్ ద లైన్ కాబట్టి ఆఫ్ మీ రాసాం. ఓకే. టు మీ అందులో రాసాం. ఓకేనా? ఇప్పుడు
ఆఫ్ మీ కాకుండా ఆఫ్ హిమ్ రావాలా. టు హిమ్ రావాలా. హిమ్ ఏంటి? ఆన్ ది లైన్. ఇప్పుడు ఆఫ్ హిమ్ ఎలా రాస్తాం చెప్పండి. ఇక్కడ ఆఫ్ ఏమో మనము అబౌవ్ ద లైన్ రాసుకోవాలా, ఎం ఎలా రాసుకోవాలా? లేదు, హిమ్ము ఆన్ ది లైన్ కదా, మీరు ఇలా రాద్దాం అనుకుంటే ఇలా రాస్తే కరెక్ట్. అది ఏం చెప్పాడు? ఫస్ట్ వర్డ్ ఫారం ఆక్యుపైజ్ ది పొజిషన్ ఆఫ్ ది అవుట్లైన్. అవుద్దా? పోయి ఉంచండి, పోనీ అలా ఉందాం. ఇక్కడ టు హిమ్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. దీనికి క్లాష్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అంచేత ఏం చేశాడంటే ఆఫ్ మీకేమో ఇలా రాశాడు, టు మీకేమో ఇలా రాశాడు. ఆఫ్ హిమ్కి ఏం చేశాడంటే ఇక్కడ చుక్క పెట్టాడు థర్డ్ ప్లేస్లో. ఫ్రేజెస్లో మీకు ఓవెల్స్ ఉండేది ఇంచుమించు ఈ రెండిట్లకే. ఇంకా ఫ్రేజ్ మీరు అక్కడ చూస్తే ఎక్కడా కూడా మీకు ఓవెల్స్ పెట్టరు. కానీ ఇక్కడ మీకి హిమ్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మీకు ఏం చేశాడు చూడండి. మళ్ళీ ఒకసారి అనండి. ఆఫ్ మీకి రాశాడు, ఇలా రాశాడు. టు హిమ్కి, టు మీకి ఇలా రాశాడు. ఇప్పుడు ఆఫ్ హిమ్ రాయాలా. హిమ్కి ఏం చేయాలంటే ఇక్కడ చుక్క ఉందంటే అది ఆఫ్ హిమ్ కింద లెక్క. ఇక్కడ టు హిమ్ రావాలంటే ఇక్కడ చుక్క పెడితే థర్డ్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే ఇది హాఫ్ హిమ్ అయిపోతుంది, ఇది టు హిమ్ అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తాడు చూడండి. ఇన్ ఫ్రేజెస్ ద వర్డ్ హిమ్ షుడ్ హ్యావ్ ద డాట్ ఓవెల్ ఇన్సర్టెడ్ ఆఫ్ హిమ్ టు హిమ్. అర్థమైందా? నెక్స్ట్ ఫ్రేజింగ్. ఇంకా ఇప్పుడు మనకు ఆఫ్ది, అండ్ది, షుడ్ది చాలా వస్తాయి కదా, అవి ఎలా రాయాలి అన్నదే చెప్తాడు. చూడండి. ద వర్డ్ ద మే బి ఎక్స్ప్రెస్డ్ బై ఏ లైట్ స్లాంటింగ్ టిక్. స్లాంటింగ్ టిక్. స్లాంటింగ్ అంటే ఏంటో తెలుసా? ఇలాగ వాలిపోవటం అనమాట. స్లాంటింగ్ ఐస్ అంటారు. స్లాంటింగ్ ఐస్ అంటే ఏంటి? ఇలాగా ఇలా పడిపోయినట్టుగా కళ్ళు. ఎవరికి ఉంటాయి చెప్పండి? జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి ఉంటాయి. కొండ్రెప్పలు ఇలా పడిపోతాయి. స్లాంటింగ్ ఐస్ అంటే వాళ్ళవి అనమాట. అలాగే స్లాంటింగ్ ఇలాగా అలా కొండ్రెప్ప ఎలాగైతే పడిపోద్దో అలాగా టిక్ పెట్టాలన్నమాట. చూడండి. ఆఫ్ ద ఆఫ్ ఎలా రాయాలి? ఇలా రాస్తాం. ద స్లాంటింగ్ టిక్ ఎలా పెట్టాడంతే ఆఫ్ ద. ఈ టిక్ పైనుంచి కిందకు వచ్చింది కదా, ఎలాగొచ్చింది? రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది, అంతేనా? అలాగే చూడండి. అండ్ ద ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి, ఆ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది. అలాగే షుడ్ ద, విత్ ద, బై ద, ఇఫ్ ద, హ్యావ్ ద. ఇవేమో కిందకి రాసాం, అప్పకి బియాండ్ ద. చూడండి, బియాండ్ ద. ఇది పైకి రాసాం కదా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్ నుంచి రైట్కి. బియాండ్ ద, వాట్ ద, హౌ ద, ఎట్ ద, విచ్ ద, వాజ్ ద. ఇది ఇక్కడ నుంచి మనం పక్క వెళ్తే ఆన్ ది, బట్ ది, షుడ్ స్లోప్ ఏ లిటిల్ టు సెక్యూర్ ఏ బెటర్ యాంగిల్. ఇక్కడ చూడండి. ఆన్ది మనం ఎక్కడ రాయాలంటే, ఎలా రాయాలంటే, ఆన్ అంటే ఇలా కదా, గ్రామలాగు ఇలా రాయాలి. ఇలా రాస్తే ఏమవుతుందండి? వై కూడా ఉంది మనకి. వై ఎలాగుంది? అలా ఉంది కదా. దీనికి
మనకి ప్రాబ్లం వస్తుంది. అందుకోసం ఏం చేశాడంటే ఈ ఆన్ ఇలా రాసి దాన్ని కొద్ది ఇలా పక్కకి ఇలా రాయమంటాడు అనమాట. ఇలా కొద్ది అలా 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 దింపమంటాడు. అలాగే ఇది దాన్ని ఏమంటారు, బట్టు ఇలా రాస్తే దీంట్లో కలిసిపోతుంది. కలిసిపోతే మీకు కొంచెం ఇబ్బంది అవన్నీ చెప్పి ఏం చేశాడు, ఇలా అలా పెట్టమన్నాడు. సో ఆన్ ది షుడ్ స్లోప్ ఏ లిటిల్ టు సెక్యూర్ ఏ వోవెల్ బెటర్ యాంగిల్. ఇదండి. తర్వాత ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చదువుకోండి. నేను 2-3 చదువుతులు పెడతాను. ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బీ, ఐ హ్యావ్ హ్యాడ్, ఇట్లా మీరు చదువుకోండి. గ్రామలాక్స్. ఇత్ అబౌ ద లైన్ థ్యాంక్డ్. ఇత్ ఆన్ ది లైన్ థింక్. థీ అబౌ ద లైన్ దో. థీ ఆన్ ది లైన్ దెమ్. జీ ఆన్ ది లైన్ was. జీ త్రూ ది లైన్ whose. ఇష్ ఆన్ ది లైన్ shall. ఇష్ త్రూ ది లైన్ wish. విత్, when, వాట్, వుడ్, హీ, హో. ఇది సంగతి. ఓకేనా? సో ఈ గ్రామలాగ్ సైజ్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకుని రేపు మీకు డిక్టేషను ఈ ఫ్రేజెస్లో మీ అందరికి కూడా డిక్టేషన్ ఇస్తాను. ఇక్కడ మనం కంక్లూడ్ చేసే ముందు నిన్న మీకు ఈ అబ్రివేటెడ్ డబ్ల్యూ గురించి చెప్పాను కదా. అబ్రివేటెడ్ డబ్ల్యూలో వేక్ ఇలా రాశాడు. ఎందుకు రాశాడు అంటే ఇది రిప్రజెంటెడ్ బై దిస్ రైట్ సెమ్ సర్కిల్ అనుకున్నాం. డబ్ల్యూని ఫాలో అవుతుందంటే కేక్ ముందు వచ్చినట్టే కాబట్టి ఇక్కడ పెట్టాడు. ఏం చేత దీనికి పెట్టలేం కాబట్టి. మరి అవేక్ వచ్చేటప్పటికి కే పెట్టాం. ఓకేనా? ఏ కోవిల్ ఇక్కడ పెట్టాం. మరి ఈ డబ్ల్యూ కోవిల్ పెట్టాలి కదా. ఎక్కడ పెడతాం మనం? పెట్టలేం కాబట్టి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ సైన్ కూడా ఈ పూర్తిగా స్ట్రోక్ రాశాడు అన్నట్టుగా మనం అనుకోవాలి. అవేక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ సైన్ అని కూడా మనం అనుకోవాలి. నేను చెప్పాను మీకు వేక్ ఎలా రాయాలి, అవేక్ ఏమో ఎలా రాయాలి చెప్పేశాడు. ఇలా రాయటంలో ఉద్దేశం ఏంటంటే మీకు నేను చెప్పిన దాంట్లో మీకు ముందు ఓవెల్స్ పెట్టాం. ఇది పెట్టకుండా అలా పెట్టేస్తే ఎవరైనా రాసేస్తే ఇది వే అవేక్ అని చెప్పి చదువుతాము. ఏం చేద్దాం, వేక్ అయితే ఇలాగే చదువుతాం, ఇలాగే రాస్తాం. ఇలా రాసామంటే అవేక్ అని చదువుతామని చెప్పి నేను చెప్పాను. అదే కాకుండా ఇలా రాయడానికి ఇంకో కారణం ఏంటంటే ఓవెల్ పెట్టుకోవాలి కదా. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ సైన్ కూడా ఇది పెట్టాడని చెప్పి అనుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఫ్రేజెస్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. వచ్చిందాకా ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను డిక్టేషన్ ఇచ్చానంటే టక్కన ఐ హ్యావ్ ద పడిపోవాలన్నమాట. విత్ మచ్, విత్ విచ్, విత్ ఈచ్ గ్రామలాగ్స్ ముందు ప్రాక్టీస్ చేసుకోండి. గ్రామలాగ్స్ ముందు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఫ్రేజియోగ్రఫీ మొత్తం అంతా కూడా చేయండి. ఏం చేతంటే విత్ గ్రామలాగ్లో ఉంది, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలియదు కదా. విత్ మచ్, విత్ విచ్, విత్ ఈచ్ అనేటువంటిది గ్రామలాగ్స్ వస్తేనే మనకు ఇది వస్తుంది అనమాట. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ.